అర్జున్ ప్రసాద్ వాళ్ళ ఇంట్లో అతిథి పెళ్లి ఏర్పాట్లు చాలా ఘనంగా జరిగి ఉంటాయి. మరోవైపు అదితిని తన ఫ్రెండ్స్ అందరూ రెడీ చేస్తూ ఉంటారు. అహల్య ఏమో టెన్షన్ పడుతూ అదితి దగ్గరికి వచ్చి, అదితి ఒకసారి నీతో మాట్లాడాలి అదితి, ప్లీజ్ అదితి, ఎన్నిసార్లు మాట్లాడదామని ట్రై చేసినా నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు, ఒక్కసారి నాతో మాట్లాడు అని బ్రతిమలాడుతూ ఉంటుంది. అవునా, ఏం మాట్లాడాలి అని ఒక్కసారిగా అదితి లేచి, ఏం మాట్లాడతావు చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇంద్ర ఈ పెళ్ళికి రావట్లేదు, అదేనా నువ్వు చెప్పాలనుకున్నది? ఇంద్ర చనిపోయాడని చెప్తావా? కాశ్మీర్లో జరిగిన కాల్పుల్లో ఇంద్ర చనిపోయి 6 నెలలు అవుతుంది. ఈ విషయం మేము ఇక్కడ అందరికీ ఎవరికి చెప్పకుండా గౌతమ్ నేను నాటకాలు ఆడుతున్నామని చెప్తావా? చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు అని అదితి నిలదీస్తూ ఉండడంతో అహల్య చాలా షాకింగ్గా ఉంటుంది. అసలు ఈ విషయాలన్నీ అదితికి ఎలా తెలిసాయి, అయినా కూడా ఎందుకు పెళ్ళికి రెడీ అవుతుంది అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. పద వెళ్ళి చెప్దాం అని అంటూ ఉంటుంది. అప్పుడే సుభద్ర అక్కడికి వచ్చి, అమ్మ అదితి రెడీ అయిపోయావా అని అంటూ ఉంటే, అత్తయ్య రెడీ అయ్యాను, వస్తున్నాం అత్తయ్య అని. చూడండి అత్తయ్య, అహల్య వచ్చి నాతో ఏదో చెప్తుంది, ఈ పెళ్ళి జరగదంట, ఈ పెళ్ళికి ఇంద్ర రాడంట అని అంటూ ఉంటే ఇంకా సుభద్ర చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది.